వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియోలో ఈ చదువు యొక్క ప్రాముఖ్యత, మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడదాం. ముఖ్యంగా మనల్ని ఈ భూమి మీద ఎందుకు సృష్టించాడు అంటే వీలైనన్ని ఎక్కువ సంవత్సరాలు ఆనందంగా, హ్యాపీగా, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ప్రతి పనిని ఇష్టంగా నిర్వర్తిస్తూ, ఆరోగ్యంగా మంచి ఆహారం తీసుకుంటూ గడిపేయడం. ఇది ఎలా సాధ్యం అంటే మనం చేసే పనిని మనం ఇష్టంగా భావించినప్పుడు, ఒకసారి పనిలో ఇష్టత అనేది ఏర్పడినప్పుడు పనియే దైవంగా భావించబడుతుంది. సో మనం చూసాం కదా, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే దైవం. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మన క్రికెటర్, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ని తీసుకున్నట్లయితే, అతను తన 3వ సంవత్సరమే మరి బ్యాట్ పట్టి దానిలో తన యొక్క ఇంట్రెస్ట్ని మరి చూపించడం ద్వారా వారి తల్లిదండ్రులు అతన్ని ఆ రంగంలో తీర్చిదిద్దడం ద్వారా మరి ఒక వయసు వచ్చేసరికి 40 సంవత్సరాల వయసు లోపలనే అతను గాడ్ ఆఫ్ క్రికెట్ అయిపోయాడు. గాడ్ ఆఫ్ క్రికెట్. సో దట్ ఈస్ వర్క్ ఈజ్ వర్షిప్. ఇక్కడ వర్క్ అంటే ఏదోలా చేసేయడం కాదు, ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేయాలి అంటే మనం తల్లిదండ్రులను కూడా మన పిల్లలను వారికి ఎందులో ఏ రంగంలో ఇష్టం ఉంది అనేది భావించి వారిని ఆ రంగంలో మాత్రమే మనం అవకాశాలు కల్పిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి ఎంతో వీలవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో ముఖ్యంగా వచ్చినటువంటి ఈ కార్పొరేట్ సిస్టమ్ ద్వారా అందరూ కూడా ఐఐటి, జేఈఈ, నీట్ ఈ పిచ్చిలో, ఈ వ్యామోహంలో పడిపోయి పిల్లలను ఒక యంత్రాలుగా, ఒక మెషిన్స్గా తీర్చిదిద్దుతున్నారు. 7వ తరగతి నుంచి లేదా 8వ తరగతి నుంచి ఏదో కరికులం అంటున్నారు, వాళ్ళని తీసుకెళ్లి ఒక గదిలో కూర్చోబెడుతున్నారు. ఇదిగో ఈ సెక్షన్ ఏదో క్రీమీ సెక్షన్ అంటున్నారు. వాళ్ళందరినీ 24 గంటలు కూడా ఒకే రుబ్బుడు. ఈ రుబ్బుడులో ఏం జరుగుతుంది? వాడికి మానసిక సంఘర్షణ అనేది మొదలవుతుంది. మానసిక శాంతి లేదు, అశాంతి. ఎప్పుడు చదవడం. ర్యాంకులు. సరే చదివాడు, వచ్చింది, కష్టపడ్డాడు, ఏదో ఐఐటీలోనో మంచి ఎన్ఐటీలోనో ఎక్కడో సీటు సంపాదించాడు, లేదా మంచి మెడికల్ యూనివర్సిటీలోనో ఎక్కడో సీటు సంపాదించాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళీ మానసిక సంఘర్షణ, విపరీతమైనటువంటి ఒత్తిడి. ఎందుకు ఈ ఒత్తిడి? ఇదంతా ఎందుకు? వాడికి నిజంగా ఇష్టం ఉంటే ఒత్తిడి ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఈ ఒత్తిడితో ఏం జరుగుతుంది? ఒకసారి మనం మరి గణాంకాలను పరిశీలించినట్లయితే మన ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ మరి సూసైడ్ రేట్స్ ఇయర్ వైజ్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే ఒత్తిడిని జయించలేకపోవడం, విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని కోల్పోవడం, ఒత్తిడిని జయించలేకపోవడమే ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఎలా? ఈ ఒత్తిడిని జయించడం ఎలా? ఈ ఒత్తిడిని జయించాలి అంటే మానసిక ఉల్లాసానికి ఉపయోగపడేటువంటి సాధకాలు అవసరం. అవే యోగా, మరి స్పోర్ట్స్, ఇంకా ఇతరత్ర వ్యవహారాలు, గేమ్స్, ఇండోర్, అవుట్డోర్, అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటి అవసరమైనటువంటి విధి విధానాలు కంపల్సరిగా ఏర్పరచవలసి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మన ఏఐసిటి వాడు మన కరికులంలో మ్యాండేటరీ చేశారు. యోగా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మ్యాండేటరీ చేశారు. ఒక యోగా టీచర్ ఉండి తీరాలి. వీళ్ళు ఒక 6 యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి. మరి దాని మీద 100 మార్క్స్కి ఎవాల్యుయేషన్ చేయాలి. దాని ప్రకారం మరి కంపల్సరీగా మనిషి యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంతో ముఖ్యమని చెప్పి వాడు ప్రవేశపెట్టడం జరిగింది. సో వీటిని అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం మన ఆరోగ్య విధి విధానాలను సక్రమంగా జాగ్రత్తలు తీసుకుంటూ పాటించినప్పుడు మన పనిని మనం ఇష్టంగా చేయగలుగుతాం. అంటే ఆ పని మీద ఇష్టం ఉండి తీరాలి. సో ముఖ్యంగా తల్లిదండ్రులు చేయవలసిన పని ఏంటి అంటే తన వాళ్ళు లేక తన బాలిక వారి యొక్క ఏ రంగాల్లో వారు ఇష్టం చూపిస్తున్నారు దానిలో వారికి శిక్షణ ఇప్పించినట్లయితే వారు మంచి పురోగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ ఇష్టాలను వారి మీద రుద్దడం ద్వారా వారికి ఇంట్రెస్ట్ లేక అనాసక్తితో వారు
మంచి యవ్వనాన్ని, మంచి విద్యార్థి దశను వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఈ ఎంజాయ్ చేయలేకపోవడం మూలంగా ఇక చదువు అంటే ఇంతే, చదువు అనేది మన వల్ల కాదు, మనకి రాదు అనేది వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. దీని మూలంగా వారిలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరిగిపోతుంది. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా మరి ఏదో చదివాం కాబట్టి ఉద్యోగం చేయాలి కాబట్టి ఏదో ఇలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. మరి ఇంటర్వ్యూయర్ అడిగినటువంటి ప్రశ్నలకు వీరు సక్రమంగా డిఫెండ్ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి మూలంగా ఏం జరుగుతుంది అంటే మళ్ళీ రిజెక్షన్. సో నీకు ఈ ఉద్యోగం నువ్వు సూట్ అవ్వు, నువ్వు పనికిరావు అని చెప్పి పంపిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి విద్యార్థి మరింత డిప్రెషన్కి కుంగిపోవడం అనేది జరుగుతుంది. దీని మూలంగా మానసిక సమస్యలు ఎన్నో ఉత్పన్నం అవుతున్నాయి. వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు ఏమిటి అంటే తమ యొక్క పిల్లలను ఏది సూటబుల్లో గమనించి దానిలో మాత్రమే వారికి ప్రవేశం ఇప్పించాలి. ఈ పిచ్చి పిచ్చి నీట్లు, జేఈఈలు, అడ్వాన్స్డ్ జేఈఈలు దయచేసి వీటి వెంట పడకండి. ఇదే కాదు జీవితం అంటే ఎన్నో ఉన్నాయి. జీవితం అంటే అనంతమైనటువంటి అవకాశాల సంపుటి. దేనిలో మనం ఎంచుకున్నప్పటికీ కూడా దాని ప్రకారం మనం సక్సెస్ ఇష్టంగా చేసినప్పుడు, వర్క్ ఈజ్ వర్షిప్గా ఫీల్ అయి ఇష్టంగా చేసినప్పుడు మనకి దానిలో సక్సెస్ సాధించడం అనేది ఎంత కష్టమేమీ కాదు. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మరి ముఖ్యంగా యువతను, విద్యార్థులను మోటివేట్ చేయడం, వారిలో దాగి ఉన్నటువంటి ఈ విద్యార్థి దశలు ముఖ్యంగా దాగి ఉన్నటువంటి ఈ ఎనర్జీ లెవెల్స్ ని సక్రమమైన మార్గంలో పెట్టడం ద్వారా వారి కెరీర్స్ లో మంచి మార్గానికి తీసుకుని వెళ్లడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా తల్లిదండ్రులను కూడా మార్గదర్శకాలు ఇవ్వడం, తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి, నా యొక్క కుమార్తె లేక కుమారుణ్ణి మంచి స్థితిలో చూడాలి అంటే వాళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఇలాంటివి పొందుపరుస్తూ నేను మరిన్ని వీడియోలు చేయాలి అనుకుంటున్నాను. మరి నా నెక్స్ట్ వీడియోలో మరి ఈ ఇంజనీరింగ్లో ఒకవేళ మీ పిల్లవాడు ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపినట్లయితే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, మరి ఏ బ్రాంచ్ యొక్క విశిష్టత ఏంటి, దాని యొక్క లాభాలేంటి, నష్టాలేంటి, దానికి ఉన్నటువంటి అవకాశాలేంటి, వీటి మీద గురించి మరో 1-2 వీడియోలు చాలా స్పష్టంగా, చాలా అందంగా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. సో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ప్రతిరోజు కూడా.